హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మన వెంకట్ మొబైల్ టెక్ అనమాట. ఈ వీడియో మనం వచ్చేసి అయితే శాంసంగ్ గెలాక్సీ m30s ఫుల్ స్పెసిఫికేషన్స్, అలాగే మనం మొబైల్ కొనాలో లేదో కూడా మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఈ సంవత్సరంలో కనుక చూసుకున్నట్లయితే శాంసంగ్ అనేది మనకి M సిరీస్ అయితే తీసుకొచ్చింది. ఇవి గతంలో చూసుకున్నట్లయితే గతంలో వచ్చిన సిరీస్ కన్నా మనకి మంచి మొబైల్స్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి J సిరీస్తో పోల్చుకున్నట్లయితే శాంసంగ్ మనకు గతంలో వచ్చేసినప్పటికీ శాంసంగ్ గెలాక్సీ M30 అయితే లాంచ్ చేసింది. ఇవాళ కనుక చూసుకున్నట్లయితే శాంసంగ్ గెలాక్సీ M30s దాని సక్సెస్ అయితే లాంచ్ చేసింది. ఈ వీడియోలో మనం వచ్చేసి ఆ ఫోన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ముందుగా దీని స్పెసిఫికేషన్స్, అలాగే మనకి మొబైల్ కొనలేదు అనేది కూడా మనం అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా ఇందులో స్పెసిఫికేషన్స్ కనుక మనం చూస్తున్నట్లయితే ఇందులో మీకు డిస్ప్లే వచ్చేసరికి ఫ్రెండ్స్ 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుందన్నమాట. ఇందులో కనుక చూసుకున్నట్లయితే మీకు యూనాచ్ అయితే ఉంటుందన్నమాట. ఈ డిస్ప్లే మ్యాక్స్ బ్రైట్నెస్ కనుక చూసుకున్నట్లయితే 450 nits ఉంటుంది ఫ్రెండ్స్. అంటే మీకు ఈ డిస్ప్లే వచ్చేటప్పటికి మీకు సన్లైట్లోకి వెళ్ళినా సరే విజిబిలిటీ అనేది బాగుంటుంది అనమాట. ఇది ఫుల్ హెచ్డీ డిస్ప్లే కాబట్టి మీకు వీడియోస్ చూడటానికి గేమింగ్ కూడా మీకు బాగా పనిచేస్తుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఫోన్ వీళ్ళు కెమెరాని బ్యాటరీని బాగా హైలైట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. మనం ముందు కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం అనమాట. ఇందులో వీళ్ళ కెమెరా సెటప్ అనేది ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశారని చెప్పుకోవచ్చు. ఎలా ఇప్పటివరకు ఎవరో తీసుకురాలేదని చెప్పుకోవచ్చు. ఇందులో మెయిన్ కెమెరా కనుక చూసుకున్నట్లయితే 48 మెగాపిక్సెల్ యూస్ చేశారు ఫ్రెండ్స్. దీని అపర్చర్ కనుక చూసుకున్నట్లయితే f2.0 ఉంటుందండి. కాబట్టి మీకు డే లైటింగ్ కండిషన్స్, అలాగే మీకు నైట్ టైం కూడా మీకు షార్ట్స్ అనేవి చాలా బాగా వస్తాయి. ఇంక సెకండరీ కెమెరా చూసుకున్నట్లయితే 8 మెగాపిక్సెల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ కెమెరా వచ్చేసరికి మీకు ఇది వైడ్ యాంగిల్ లెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీరు వైడ్లో అయితే ఫోటో తీసుకోవచ్చు. ఇంకా సెకండరీ కెమెరా కనుక చూసుకున్నట్లయితే ఇంకో కెమెరా వచ్చేసేటప్పటికి మీకు 5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. ఇది డెప్త్ సెన్సింగ్ అయితే మీకు ఉపయోగపడుతుంది. దీన్ని యూజ్ చేసి మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు అనమాట. మనం ఇప్పుడు సెల్ఫీ కెమెరాకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఇందులో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే యూజ్ చేశారు. అలాగే మనం ఇప్పుడు ఈ ఫోన్లో నెక్స్ట్ వీళ్ళు హైలైట్ చేసుకుంటున్న పాయింట్ ఏంటంటే బ్యాటరీ ఫ్రెండ్స్. ఇది ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటా మనకి ఒక మొబైల్ అనేది 6000 mAh బ్యాటరీతో తీసుకురావడం. ఈ మొబైల్లో కానీ చూసుకున్నట్లయితే మీకు 6000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. ఈ బ్యాటరీ లైఫ్ చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువసేపు వస్తున్నట్టుగా అయితే వీళ్ళైతే హైలైట్ చేసుకుంటున్నారు. అలాగే మనకి ఫోన్ కానీ చూసుకున్నట్లయితే అవుట్ ఆఫ్ ది బాక్స్ 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. అలాగే మనకి బాక్స్లో ఫాస్ట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే ఈ మొబైల్లో వీళ్ళు ప్రాసెసర్ను కూడా మెయిన్ హైలైట్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు ఈ ఫోన్లో వచ్చినప్పుడు కొంచెం మంచి ప్రాసెసర్ యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. గతంలో మనకు వచ్చిన M30 మొబైల్ బాగున్నప్పటికీ కూడా అందులో మనకి కొంచెం యావరేజ్ ప్రాసెస్ యూజ్ చేశారు 7904. కానీ ఈసారి వీళ్ళు ఆ తప్పు తెలుసుకున్నట్టుగా అయితే మనకైతే అర్థమైపోతుంది ఫ్రెండ్స్. ఇందులో వీళ్ళు వచ్చేసరికి ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది ఏ ప్రాసెసర్తో ఎక్కువ అంటే స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ కన్నా ఇది మంచి పర్ఫార్మెన్స్ అయితే చేయగలదు. దీని క్లాకింగ్ స్పీడ్ కనుక చూసుకున్నట్లయితే 2.3 GHz ఉంటుందన్నమాట. ఇందులో GPU కనుక చూసుకున్నట్లయితే మాలీ G72 MP3 GPU అయితే యూజ్ చేశారనమాట. ఈ 10 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఫ్రెండ్స్. కాబట్టి మీకు గేమింగ్ ఆడేటప్పుడు వీళ్ళైతే హీట్ ఎక్కదన్నట్టుగా వీళ్ళైతే చెప్పుకుంటున్నారు అనమాట. అంటే మీరు ఫోన్ కూల్గా ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు గేమింగ్ ఆడేటప్పుడు. గతంలో మనకి M30 కనుక చూసుకున్నట్లయితే అందులో హీటింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ అయితే మనకి ఇందులో ఉండవన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇందులో వచ్చేటప్పటికి ఇది 1 UIతో వస్తుంది అనమాట. 1 UI 1.5తో వస్తుంది విత్ Android Pie అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది అనమాట. అలాగే మీకు మొబైల్లో కనుక చూసుకున్నట్లయితే 4GB ర్యామ్ ఉంటుంది, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుందన్నమాట. అలాగే మీరు LPDDR4X ర్యామ్ అయితే యూజ్ చేసినట్టుగా చెప్తున్నారు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ కానీ చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చినప్పటికి గ్రేడియంట్ ఫినిష్ అయితే ఈ మొబైల్ తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. ఇంకా అదర్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ ఇందులో టైమ్ ల్యాప్స్ వీడియో, 4K రికార్డింగ్, గేమ్ బూస్టర్, అలాగే కనుక మనం చూసుకున్నట్లయితే ఇందులో వీళ్ళు సూపర్ స్టెబిలైజేషన్ అనే ఫీచర్స్ అయితే వీళ్ళైతే తీసుకొచ్చారు. అలాగే మీకు ఇందులో పిక్చర్స్ నైట్ మోడ్లో బాగా వస్తున్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు. ఇప్పుడు ఈ మొబైల్ మనం ప్రైజ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్ స్టార్టింగ్ ప్రైస్ కనుక చూసుకున్నట్లయితే వీళ్ళు ₹1 తగ్గించి 14,000 అయితే పెట్టారనమాట. 4GB ర్యామ్ 64GB వేరియంట్. ఈ ప్రైజ్కి మీరు ఈ మొబైల్ కొనుక్కోవచ్చు అంటే మీరు తప్పకుండా కొనుక్కోవచ్చు అనమాట. ఎందుకంటే మీకు ఇందులో 14,000కే మీకు 6.4 ఇంచెస్ సూపర్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. అలాగే మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫాస్ట్ ఛార్జింగ్, శాంసంగ్ బ్రాండ్, అలాగే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. ఎవరైనా మీరు 14,000లో మంచి మొబైల్ కొనుక్కోవాలనుకుంటే
ఎవరికైతే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవసరం లేదో వాళ్ళైతే తప్పకుండా ఈ మొబైల్ అయితే కొనుక్కోవచ్చు అనమాట. అలాగే మీకు గేమింగ్ కూడా ఇందులో చాలా బాగా ఆడుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇందులో ఎగ్జినోస్ 9611 ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది ఫ్రెండ్స్ ఈ మొబైల్ ఇనిషియల్ రివ్యూ అయితే. ఈ వీడియో నచ్చితే తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం మరిన్ని వీడియోలు మేము తీసుకొస్తాను ట్రై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.